దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యాన్ని ఈరోజు చూద్దాం. మనమందరము యేసునందు విశ్వాసం ఉంచుతున్నాం. మనం ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. అది చేయాలి, ఇది చేయాలి, ఇది జరగాలి, అది జరగాలని రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. అవి దైవ సంబంధమైనవి అయ్యుండొచ్చు, లేదా మన వ్యక్తిగత విషయాలు అయ్యుండొచ్చు. మనమైతే ఏ ప్రయత్నం చేయకుండా ఉండం, ఏదో ఒకటి చేస్తూనే ఉంటాం. అయితే చేస్తునేటప్పుడు మనము యథావిధిగా దేవుని యొక్క సహాయాన్ని కోరుతాం, లేదా దైవజనుల యొక్క సహాయాన్ని, ప్రార్థనని కోరుతాం. కోరి ఆ పని కోసం ముందుకి అడుగులు వేస్తాం. ఈ ప్రయత్నాలు చేస్తునేటప్పుడు సహజంగా మనకి చాలా వరకు అవి వెంటనే నెరవేరకపోవడం మనం గమనిస్తాం, లేదా మనం చేస్తున్న ప్రయత్నాలకి ఆటంకాలు కలగడం మనము గమనిస్తాం. ఇంతగా ప్రార్థన చేస్తున్నాం, లేదా ఇంతగా ప్రయత్నం చేస్తున్నాం, కానీ ఎందుకు దీనిలో ఆటంకం ఏర్పడుతుంది అనేది మనకి సందేహంగా ఉంటుంది. మనం అలాంటి సందర్భంలో దేవుని యొక్క వాక్యాన్ని ఎత్తుకొని ఏం చేస్తామంటే, దేవుడు చెప్పాడు కదా బైబిల్లో, అతడు చేయనిదంతయు సఫలమగును, లేదా నీ ప్రయత్నాలన్నిటిలో కూడా నీ దేవుడైన యెహోవా నీకు తోడుగా ఉంటాడు. ఇలాంటి వచనాలన్నీ ఎత్తుకుంటాం. ఆలోచన చేసి, ఇంకా నేను ఇంత చేస్తున్నా ఈ పని సఫలం కావడం లేదు, లేదా దీనికి ఆటంకం ఏర్పడుతుంది అని గమనిస్తాం. వెంటనే మనలో అనేకమైన ఆలోచనలు వస్తాయి. వచ్చే ఆలోచనలు ఎలా ఉంటాయంటే, కొంతమంది దేవుడు ఉన్నాడా అనే ప్రశ్న కూడా వస్తుంది. కొంతమందికి దేవుడి మీద నమ్మకం ఉంటుంది. ఈ ప్రయత్నాల్లో ఏదైనా ఆటంకం, ఇబ్బంది, ఆలస్యం జరిగితే వెంటనే సైతాను దీనికి ఏదో అడ్డం వేస్తున్నాడు అని మాట్లాడడం ప్రారంభిస్తాం. కానీ దేవుని యొక్క వాక్యం మనకు అనేకమైనటువంటి కారణాలను తెలియజేస్తూ ఉంది. మనం చేసే ప్రయత్నాలకు ఆటంకాలు కలుగుతునేటప్పుడు దేవుని యందు విశ్వాసం ఉంచేవాడు ఏం ఆలోచించాలి, ఎలా ఆలోచించాలి, ఆ విషయాలు ఎలా అర్థం చేసుకోవాలి అని దేవుని యొక్క వాక్యం మనకి స్పష్టంగా అనేక సందర్భాల్లో తెలియజేస్తూ ఉంటుంది. ఈ సందర్భంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసి, అసలు మనం చేసే ప్రయత్నాల్లో ఆటంకాలు కలుగుతునేటప్పుడు కారణాలు ఏమై ఉంటాయో మనం ఎలా ఆలోచించాలో తెలుసుకుందాం. అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయం 6వ వచనం నుంచి చదువుతున్నాను. ఆసియాలో వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచినందున వారు ఫ్రుగియా, గలతీయ ప్రదేశముల ద్వారా వెళ్ళిరి. ముషియా దగ్గరకు వచ్చి బితూనియాకు వెళ్ళుటకు ప్రయత్నం చేసిరి, గాని యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనీయలేదు. అంతట వారు ముషియను దాటిపోయి త్రోయకు వచ్చిరి. అప్పుడు మాసిదోనియా దేశస్థుడు నిలిచి, నీవు మాసిదోనియాకు వచ్చి మాకు సహాయం చేయమని తనను వేడుకొనుచున్నట్టు రాత్రివేళ పౌలుకు దర్శనం కలిగెను. అతనికి ఆ దర్శనం కలిగినప్పుడు, వారికి సువార్త ప్రకటించుటకు దేవుడు మమ్మల్ని పిలిచి ఉన్నాడు అని మేము నిశ్చయించుకొని వెంటనే మాసిదోనియాకు బయలుదేరుటకు యత్నము చేసితిమి. ఇక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు గారు కనిపిస్తూ ఉన్నారు. ఈయన దేవుని యొక్క సువార్తను ప్రకటించడానికి పూనుకున్నాడు. దేవుడు ఆ పనికి ఆయనను నియమించున్నాడు. కాబట్టి ఈ పౌలు గారు
దేవుని యొక్క సువార్తను అనేకమైనటువంటి ప్రాంతాల్లో ప్రకటిస్తూ వస్తూ ఉన్నారు. ఈయన మనస్సులో ఉన్నది, ఆయన యొక్క ప్రయత్నం అంతా ఒకటే. ఎలాగైనా క్రీస్తు నామం ఎరిగినటువంటి ప్రజల దగ్గరికి క్రీస్తుని గురించి చెప్పాలి, దేవుని యొక్క సత్య సువార్త అందరికీ అందజేయాలి, వారిని క్రీస్తు పేరిట రక్షించాలి. ఇదే ఇతని యొక్క ధ్యేయం. ఇతని యొక్క ప్రయత్నము కూడా ఇదే. అయితే అతని పరిచర్యలో అతను ఎదుర్కొన్నటువంటి అనుభవాలను మనము చూస్తే దేవుడు అతనికి తెలియజేసిన విషయాలు మనకి ఒక మంచి పాఠాలుగా కనిపిస్తూ ఉన్నాయి. పౌలు గారు ఏమనుకుంటున్నారు? ఆసియాలో వాక్యం ప్రకటించాలి అని ఆలోచన చేశాడు. దేవుని యొక్క వాక్యంలో ఏమని రాయబడి ఉంది? పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచెను. 16వ అధ్యాయం 6వ వచనంలో పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచెను అని రాయబడి ఉంది. చేస్తున్నటువంటి పని లేదా ప్రయత్నము దేనికి సంబంధించినది? దేవుని యొక్క పనికి సంబంధించినది, దేవుని యొక్క సువార్తకు సంబంధించినది, ఆయన రాజ్య విస్తరణకు సంబంధించినది. మరి అలాంటప్పుడు పరిశుద్ధాత్మ వారిని ఎందుకు ఆటంకపరచాలి? ఆసియాలో సువార్త ప్రకటించకుండా ఎందుకు ఆపాలి? అంటే ఆసియాలో దేవుని చిత్తము లేదా? ఆసియా వెళ్ళడం, ఆసియాలో ఉన్న ప్రజలను రక్షించడం దేవుని చిత్తము కాదా? మనమందరము భారతీయులం. భారతదేశం ఆసియాలో ఒక దేశం. మరి మనకు కూడా సువార్త అందజేయబడింది కదా. ఇంకా మనం చూస్తే ముషియా దగ్గరికి వచ్చి బితూనియాకు వెళ్ళటకు ప్రయత్నం చేశారు. బితూనియా అనే ప్రదేశానికి వెళ్ళడానికి ప్రయత్నం చేశారు. అక్కడ కూడా చూస్తే యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనీయలేదు అని రాయబడి ఉంది. ఇంకో ప్రాంతానికి వెళ్దాం అనుకున్నారు. అక్కడికి వెళ్తే యేసు యొక్క ఆత్మ అక్కడ కూడా వెళ్ళనీయలేదు. మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే దేవుని యొక్క పని అయినప్పటికీ, దేవుని యొక్క రాజ్య వ్యాప్తి కోసమే పనిచేస్తున్నప్పటికీ, మరి దేవుడు ఎందుకు అక్కడ వెళ్ళనివ్వకపోవడం, ఆటంకపరచడం జరుగుతుంది? ఈ విషయాన్ని మనం ఆలోచన చేయాలి. ఎందుకు ఇలా జరుగుతుంది? మనం కూడా ఎలాగా అనుకుంటాం? మనం చేసే ప్రయత్నాల్లో ఆటంకం కలిగిన వెంటనే మనము ఆలోచన చేసేది ఏంటంటే, అయితే దేవుడి మీద నెపం మోపుతాం, దేవుడు చేయడం లేదు అంటాం. లేదంటే వెంటనే మన నోటికి వచ్చింది ఏంటంటే, అపవాది ఆటంకపరుస్తున్నాడు అని మాట్లాడతాం. మరి అది సరైనదేనా? అలా మాట్లాడడం సబబేనా? అలా మాట్లాడడం దేవుని వాక్యానుసారమేనా అని మనం ఆలోచన చేస్తే, ఈ సందర్భంలో అపొస్తలుడైనటువంటి పౌలు గారికి ఎదురైనటువంటి అనుభవం మనకి స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. మనం గమనించాలి, మనం చేస్తున్నది దేవుని పని అయినప్పటికీ, దేవుని సంబంధమైనది అయినప్పటికీ, దేవుడే ఇక్కడ ఆటంకపరుస్తున్నట్లుగా, అటు వెళ్లకుండా వారిని ఆపుతున్నట్లుగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే దేవుని యొక్క ఉద్దేశం వేరే ఉంది. ఆ రోజు రాత్రి పౌలు గారికి ఒక దర్శనం వచ్చింది. అదేమిటంటే, మాసిదోనియా దేశస్థుడు ఒకడు అతని వద్ద నిలిచి, మా దేశానికి రండి అని వారు బ్రతములాడుతున్నట్లుగా కనిపించింది. అప్పుడు మాసిదోనియాకి వెళ్ళడానికి సిద్ధమయ్యారు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, మనం దేవుని పని చేస్తున్నప్పటికీ, మన ప్రయత్నము దేవుని సంబంధమైనప్పటికీ, ఒకవేళ ఆటంకం కలుగుతూ ఉంటే అది దైవ చిత్తములో లేదేమో అని మనం గమనించాలి. అది దైవ చిత్తము అయితే దాన్ని దేవుడు ముందుకు కొనసాగిస్తాడు అని కూడా మనం అర్థం చేసుకోవాలి. సువార్తకు ఆటంకం కలిగించాడు కదా అని అపవాది వైపు కారణం చూపకుండా, దేవుని యొక్క చిత్తం వేరే ఉందేమో అని ఆలోచన చేయడం కూడా మంచిదే అని మనకి ఈ వాక్య భాగం తెలుస్తుంది. ఇంకా మనం చూసినట్లయితే రోమిలికి రాసినటువంటి పత్రిక 15వ అధ్యాయంలో
18వ వచనం నుంచి చదువుతున్నాను. ఏలయనగా అన్ని జనులు విధేయులగునట్లు వాక్యము చేతను క్రియచేతను గురుతుల బలము చేతను మహత్కార్యముల చేతను బలము చేతను పరిశుద్ధాత్మ బలము చేతను క్రీస్తు నా ద్వారా చేయించిన వాటిని గూర్చియే గాని మరి దేనిని గూర్చి మాట్లాడ తెగింపును. కాబట్టి యెరూషలేము మొదలుకొని చుట్టుపట్ల ఉన్న ప్రదేశములందు ఇల్లూరికి ప్రాంతం వరకు క్రీస్తు సువార్తను పూర్ణముగా ప్రకటించి ఉన్నాను. నేనైతే మరి ఒకని పునాది మీద కట్టబడకుండా నిమిత్తము ఆయన గూర్చిన సమాచారం ఎవరికి తెలియజేయబడలేదో వారు చూతురనియు వినిన వారు గ్రహింతురనియు వ్రాయబడిన ప్రకారము క్రీస్తు నామము ఎరుగని చోట్ల సువార్త ప్రకటింపవలనని మిక్కిలి ఆశగలవాడనై ఉండి అలాగూ ప్రకటించి తిని ఈ హేతువు చేత మీ యొద్దకు రాకుండా నాకు అనేక పర్యాయములు ఆటంకము కలిగెను. ఈ చదవబడిన బట్టి వాక్య భాగాన్ని మనము చూస్తే అపొస్తలుడైనటువంటి పౌలు రోమీలికి రాసిన పత్రికలో ఇలా పరిశుద్ధాత్మ ప్రేరేపణ చేత ఈ మాటలను రాయించాడు. ఈయన రోమాలో ఉన్నటువంటి దేవుని సంఘం దగ్గరికి వెళ్ళాలని ప్రయత్నం చేస్తూ ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. కానీ దేవుని యొక్క మాటలో మనం చూసినట్లయితే దేవుని యొక్క చిత్తము దేవుని యొక్క తలంపు వేరే అయ్యింది. యెరూషలేము చుట్టుపక్కల ఉన్నటువంటి అనేక ప్రాంతాల్లో ఎక్కడైతే క్రీస్తు నామము ప్రకటించబడలేదో, క్రీస్తు నామము ఎవరికైతే తెలియబడలేదో వారి దగ్గరికి మన ప్రభువైన క్రీస్తు ఈయనను పంపి ప్రకటించాలి ఆయన నామాన్ని అని తలంచాడు. ఆ ప్రదేశములలో క్రీస్తునామం ఎరుగిన వారు అనేక ఉన్నారు కనుక వారి దగ్గరికి ముందు వెళ్ళాలి. వారి దగ్గరికి సంపూర్ణంగా సువార్తను ప్రకటించి ఆ తర్వాత వేరే ప్రాంతాలకు దేవుడు ఏమి చూపిస్తాడో అక్కడికి వెళ్ళాలి. అపొస్తలుడైనటువంటి పౌలు తానే స్వయముగా ఈ రోమిలికి రాసిన పత్రికలో మనం చూస్తే ఈ మాటను ఏమి రాయించాడంటే, ఈ హేతువు చేతనే మీ యొద్దకు రాకుండా నాకు అనేక పర్యాయములు ఆటంకము కలిగెను. రోమా సంఘం దగ్గరికి, రోమాలో ఉన్నటువంటి దేవుని ప్రజల దగ్గరికి వెళ్ళడానికి ఆయనకు ఆటంకం కలిగింది అని చెప్తూ ఉన్నాడు. ఈ ప్రయత్నము దేనికి సంబంధించినది? దేవునికి సంబంధించినది, దేవుని పనికి సంబంధించినది, దేవుని సువార్తకు సంబంధించినది. ఆయన తన బిడ్డలను, పౌలు గారు తన సువార్త ద్వారా రక్షించబడినటువంటి బిడ్డలను రక్షించడానికి, వారిని బలపరచడానికి వెళ్ళాలనుకుంటే అక్కడ ఆటంకములు కలుగుతుంది అని చెప్తూ ఉన్నాడు. ఎన్నిసార్లు కలుగుతుంది? అనేక పర్యాయములు కలుగుతూ ఉంది. మనం చదవబడినటువంటి ఈ రెండు భాగాలను మనం ఆలోచన చేస్తే ఇక్కడ ఆటంకం కలుగు చేసేది ఎవరు? ఇక్కడ ఆటంకం కలిగి చేసేది స్వయంగా మన ప్రభు అయిన దేవుడే. దేవుని ఆత్మ ద్వారానే ఇక్కడ అతనికి ఆటంకం కలిగింది. అది దేవుని పని అయినప్పటికీ దీన్ని బట్టి మనం ఆలోచన చేయవలసింది ఏమిటంటే, ఆటంకం కలిగిన వెంటనే అది దేవుని పనిలోనైనా మరి దేనిలోనైనా ఆటంకం కలిగిన వెంటనే ఇది ఎందువల్ల కలిగింది అని మనం వివేచన చేయాల్సిన అవసరం ఉంది. అనేకసార్లు మనము ఉపయోగించే మాట ఏంటంటే, అపవాది ఆటంకం కలుగు చేస్తున్నాడు, లేదా పలానా వ్యక్తి ఆటంకం కలుగు చేస్తున్నాడు అని మనం అనుకోవచ్చు. కానీ అది సరైనది కాదు. మనము దేవుని విషయాలను వివేచిస్తే మనకు ఆ విషయాలు బోధపడతాయి. ఇక్కడ దేవుడు ఆత్మ తానే ఆటంకం కలుగు చేసినట్లుగా కనిపిస్తుంది. ఎందుకంటే దైవ చిత్తం వేరేగా ఉంది గనుక తన మీద సర్వాధికారాన్ని అప్పచెప్పుకొని దేవుని చిత్తాన్ని చేసేవారి జీవితంలో దేవుడు వారికి తన చిత్తానుసారంగా నడిపిస్తాడు, కానీ వారి ఇష్టానుసారంగా విడిచిపెట్టడానికి ఏమాత్రం ఇష్టపడడు అని మనం అర్థం చేసుకోవచ్చు. ఇంకా దేవుని యొక్క మాటలో చూస్తే
సంఖ్యాకాండము 22వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అక్కడ 21వ వచనములో చదువుతున్నాను. ఉదయమున బిలాము లేచి తన గాడిదకు గంతకట్టి మోయాబు అధికారులతో కూడా వెళ్ళెను. అతడు వెలుచుండగా దేవుని కోపము రగులుకొనెను. యెహోవా దూత అతనికి విరోధి అయి త్రోవలో నిలిచెను. అతడు తన గాడిదనెక్కిపోవుచుండగా తన పనివారు ఇద్దరు అతనితో కూడా ఉండిరి. యెహోవా దూత ఖడ్గము దూసి చేత పట్టుకొని త్రోవలో నిల్చుండుట ఆ గాడిద చూచిన గనుక ఆ త్రోవను విడిచి పొలంలోనికి పోయెను. బిలాము గాడిదను దారికి మలపవలనని దాన్ని కొట్టగా యెహోవా దూత ఇరుపక్కలకు గోడలు గల ద్రాక్ష తోటల సందులో నిలిచెను. గాడిద యెహోవా దూతను చూచి గోడ మీద పడి బిలాము కాలును గోడకు అదిమెను గనుక అతడు దాన్ని మరలా కొట్టెను. మనకు ఇక్కడ ఇంకొక దైవ సేవకుడు కనిపిస్తున్నాడు. ఈయన పేరు బిలాము. ఈయన దగ్గరికి ఒక అవకాశం వచ్చింది. అదేమిటంటే మోయాబు రాజు అయినటువంటి బాలాకు ఇతనికి ఒక అవకాశం ఇచ్చాడు. అదేమిటంటే ఐగుప్తీయులు దేశములో నుండి ఇశ్రాయేలీయులు బయలుదేరి వస్తున్నారు. ఆ జనాన్ని చూచి వారిని గూర్చి విన్నటువంటి రాజు ఈ బిలాము దగ్గరికి కొంతమంది అధికారులను పంపించి, నీవు వారిని శపించు, నువ్వు ఎవరిని ఆశీర్వదిస్తావో వారు ఆశీర్వదించబడిన వారు, నువ్వు ఎవరిని శపిస్తే వారు శపించబడిన వారు గనుక ఇదిగో నీకు మంచి బహుమానాలు ఇస్తా, నీవు వారిని శపించాలి అన్నాడు. ఈ బిలాము దేవుని సన్నిధిలో కనిపెట్టి ఏం చెప్తాడా దేవుడని ఆలోచన చేశాడు. దేవుడు వారితో నువ్వు వెళ్ళొద్దు, వారిని శపించకూడదు, ఇశ్రాయేలు ప్రజలు ఆశీర్వదించబడిన వారు అని చెప్తే మరలా వాళ్ళు వచ్చి బతిమలాడి అంటే మరలా ఈరోజు రాత్రి ఉండండి, మరలా దేవుడు ఏం మాట్లాడుతాడో నేను చూసి నీకు చెప్తానని చెప్పాడు. దేవుని యొక్క చిత్తం ఇతనికి తెలియజేయబడింది. అదేమిటంటే ఇశ్రాయేలీయులను నువ్వు శపించకూడదు, వారు ఆశీర్వదించబడినటువంటి ప్రజలు అని చెప్పాడు. కానీ ఇతడు ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఆ ప్రయత్నం ఎందుకు? ఆ ప్రయత్నం ఏమిటంటే ఆ ప్రయత్నము బహుమానాలు పొందాలి, రాజు ఇచ్చే గొప్ప బహుమానాలు పొందాలి, దాని ద్వారా సంతృప్తి చెందబడాలి. ఇది ఇతని యొక్క ఉద్దేశం. ఈ ప్రయత్నంలో ఇతడు ఒక గాడిదను గంతకట్టి దాని మీద కూర్చుండి ప్రయాణమై పోతూ ఉన్నాడు. తనతో పాటు ఇద్దరు పనివారు కూడా ఉన్నారు. కానీ దేవుని యొక్క మాటలో మనం చూస్తున్నాం, దేవుని యొక్క కోపం రగులుకుందంట. దేవుని యొక్క కోపం రగులుకొని యెహోవా దూత ఒకరు వచ్చి ఆ త్రోవన ఆ గాడిదకి ఎదురుగా కత్తి దూసి పట్టుకొని నిలబడ్డాడు. ఆ గాడిదకు ఈ కత్తి దూసి ఉన్నటువంటి యెహోవా దూత కనిపించింది. కానీ బిలాము గారికి ఈ విషయాలు ఏమీ అర్థం కావడం లేదు. వెంటనే ఆ గాడిద పరిగెట్టింది. మెయిన్ రోడ్డు విడిచిపెట్టి పక్క సందులో ఉన్నటువంటి ద్రాక్ష తోటల్లోనికి పట్టుకుని పోయింది. ఆ ద్రాక్ష తోటల్లో కూడా యెహోవా దూత వెళ్తే ఆ గాడిద ఎక్కడికి వెళ్ళిందంటే ఇరువైపులా గోడలు కలిగినటువంటి ఆ ద్రాక్ష తోటల సందులోనికి పోయింది. ఇక యెహోవా దూత ఖడ్గము తీసి నిలుచుండి చూచి ఆ గాడిదకి ఎటు పోవాలో అర్థం కాక పైన కూర్చున్నటువంటి బిలాముని కాలు ఒకవైపు ఉంటే దాన్ని తీసుకొని వెళ్ళి ఆ గోడకెళ్ళి గట్టిగా అదిమింది. బిలాము గారు కాలు అదిరిపోయింది. అప్పుడు వెంటనే కొట్టడం ప్రారంభించాడు.
ఈ దైవ సేవకుడికి అతని ప్రయత్నానికి జరుగుతున్న దాన్ని గమనించండి. అరే, నేను దేవుని యొక్క సేవకుడిని, నేను దేవుని చెప్పినట్లుగానే చెయ్యాలి పనిని ఏదైనా సరే అని అనుకోకుండా ఆ గాడిదని కట్టి దాని మీద ఎక్కి పోతూ ఉంటుంటే అతని ప్రయాణానికి ఆటంకములు కలుగుతూ ఉన్నాయి. వెళ్ళవలసినటువంటి త్రోవలో నుంచి గాడిద పక్కకు వెళ్ళడము, అది ఎంత చెప్పినా వినకపోవడము, ఇటువంటి ఆటంకములన్నీ కలుగుతూ ఉన్నాయి. ఇతడు దాన్ని ఏమీ గమనించడం లేదు. మనం దేవుని యొక్క మాటలు చూస్తున్నట్లయితే ఈ ఆటంకాలని కలుగజేసింది ఎవరు? యెహోవా దూత. ఆటంకం కలుగజేసినప్పుడు బిలాము గారు ఏమనుకోవాలి? ఈ గాడిద నా మాట వినడం లేదు అనుకుంటున్నాడే తప్ప, నేను దేవుని చిత్తానికి, ఆయన ఉద్దేశానికి వ్యతిరేకంగా నేను పోతున్నాను అని గమనించే పరిస్థితిలో లేడు. అందుకే మనం ఆటంకాలు కలుగుతునేటప్పుడు గమనించాలి, మనం ఆలోచన చెయ్యాలి. మన సొంత ప్రయత్నాలు, దేవుని చిత్తానికి వ్యతిరేకమైనటువంటి ప్రయత్నాలు చేస్తునేటప్పుడు దేవుడే కొన్నిసార్లు మనకు ఆటంకం కలుగు చేస్తాడు. ఎందుకంటే మనం దానివల్ల నష్టపోకూడదు, ఇతరులు నష్టపోకూడదు. మనము గోతిలోనికి పోకుండా మన ప్రాణాన్ని కాపాడడానికి, మనం పొరపాటు చేయకుండా ఉండడానికి, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ప్రవర్తించకుండా ఉండడానికి దేవుడు తానే స్వయంగా ఆటంకాలు సృష్టిస్తాడు. ఆటంకం సృష్టించినప్పుడు గాడిద చేసిందనో ఇంకోటి చేసిందనో, ఇది మాట్లాడడం లేదు, ఇది నా మాట వినడం లేదు అని అనుకోవడానికి వీల్లేదు. మనం దేవుని యొక్క మాటలు చూస్తాం. తర్వాత దేవుడు ఆ గాడిదకే వాక్కు అనుగ్రహించి గాడిదతో ఆ బిలాముతో మాట్లాడించాడు. నన్ను ఎందుకు 3 సార్లు కొట్టావు? నేను నీ దానినైనప్పటి నుండి ఎప్పుడైనా ఇలా చేశానా అని మాట్లాడింది. ఆటంకాలు కలగజేయడానికి దేవుడు తానే స్వయంగా కొన్నిసార్లు జోక్యం చేసుకుంటాడు. మనం దీన్ని వివేచించాలి. ఇతడొక దైవ సేవకుడే, దేవునితో ఉన్నవాడే, కానీ ఆటంకం ఎందుకు కలుగుతుంది అనే విషయాన్ని ఆలోచన చేయలేకపోయాడు. ఇంకా మనం దేవుని యొక్క మాటలు చూస్తే యెహోషువ 7వ అధ్యాయంలో మనం చూస్తే 4వ వచనం చదువుతూ ఉన్నాను. కాబట్టి జనుల్లో ఇంచుమించు 3000 మంది అక్కడికి వెళ్ళిరు గాని వారు హాయి వారి ఎదుట నిలువలేక పారిపోయిరి. అప్పుడు హాయి వారిలో 36 మనుషులను హతము చేసిరి. మరియు తమ గవిని యొద్ద నుండి షేబారీము వరకు వారిని తరిమి మోరోదులో వారిని హతము చేసిరి. కాబట్టి జనుల గుండెలు కరిగి నీరైపోయెను. ఇక్కడ ఇశ్రాయేలీయులు దేవుడు వారికి అనుగ్రహించినటువంటి పాలు తేనెలు ప్రవహించే వాగ్దాన భూమిని స్వతంత్రించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ప్రయాణమైపోతూ ఉన్నారు. వారు ఒక్కొక్క రాజ్యాన్ని, ఒక్కొక్క ప్రాంతాన్ని దేవుని పేరట జయించి వస్తూ ఉన్నారు. ఈ వస్తూ ఉన్నటువంటి ప్రజలకు దేవుడు ఒక దగ్గర ఒక పాఠాన్ని నేర్పించాడు. ఈ ప్రాంతానికి రాకమునుపు, హాయి అనే ఈ ప్రాంతానికి రాకమునుపు వారు యెరికో పట్టణాన్ని కూడా జయించి వచ్చారు. దేవుడు ఆ యెరికో పట్టణానికి కలుగు చేసినటువంటి విజయాన్ని చూస్తే దానిలో ఆయన ఇచ్చినటువంటి కొన్ని షరతులను కానీ, కండిషన్స్ కానీ చూస్తే, ఆ పట్టణంలో మీరు ఏది తీసుకోవద్దు,
అది శపించబడినటువంటి ప్రాంతం. దానిలో ఏది కూడా మీరు తీసుకోవడానికి వీల్లేదు. దాన్ని ఎవరైనా తీసుకుంటే జాగ్రత్త, అది మీకు మంచిది కాదు, అది మీకు ప్రమాదం అని హెచ్చరిక చేశాడు దేవుడు. కానీ ప్రజలు అందరూ ఊరుకోలేదు. అందులో ఆకాను అన్నటువంటి ఒక వ్యక్తి దానిలో కొంత దొంగిలించి బొంకి దేవుడు చెప్పినటువంటి ఆ నిబంధనకు వ్యతిరేకంగా కొన్ని మంచి షీనార వస్త్రములు, కొంత వెండిని బంగారాన్ని తీసుకుని వచ్చి తన గుడారంలో దాచిపెట్టి నాకేమీ తెలీదు, ఎరుగును అన్నట్లుగా ఊరుకున్నాడు. ఈ సందర్భంలో వారు హాయి అనే పట్టణానికి, ఆ పట్టణం మీదకి వెళ్ళవలసి ఉంది. కాబట్టి యెహోషువ కొంతమందిని పంపించాడు, వెళ్ళండి చూడండి, ఆ దేశ ప్రజల సంగతి ఏమిటో చూసి మీరు నాకు విషయాన్ని తెలియజేయండి అని చెప్తే కొంతమంది వెళ్ళారు, చూశారు. వారు తీసుకుని వచ్చిన సమాచారం ఏమిటంటే హాయి ప్రజలు చాలా కొద్ది మందే ఉన్నారు, మనలోని ప్రజలందరూ అక్కడికి వెళ్ళవలసిన అవసరం లేనే లేదు, ఒక 2-3 వేల మంది వెళ్తే సరిపోతుంది, ఆ విధంగా మనం ఆ పట్టణాన్ని జయించవచ్చు అని చెప్పాడు. సరే కదా అని చెప్పి యెహోషువ వారికి అనుమతినిస్తే వారు వెళ్ళారు. హాయి పట్టణం మీదకి వెళ్ళి ఆ పట్టణంని స్వాధీనపరుచుకోవాలని ప్రయత్నం చేశారు. కానీ హాయి వారి ఎదుట 4వ వచనములో అక్కడికి వెళ్ళిరు గాని వారు హాయి వారి ఎదుట నిలువలేక పారిపోయిరి. మేము ఆ పట్టణాన్ని జయించాము, ఈ పట్టణాన్ని జయించాము, వీళ్ళు చాలా కొద్ది మంది జనం, వీరేం చేయగలరు, ఒక 2-3 వేల మంది అయితే సరిపోతుందని చెప్పి యుద్ధానికి వెళ్ళారు. వెళ్తే హాయి వారి చేతిలో వీరు సరిపోలేదు. వారిలో కొంతమందిని హాయి వారు హతం చేశారు, తిరిగి పారిపోయారు ఇశ్రాయేలు ప్రజలు. ఇంకా జనుల గుండెలు నీరైపోయాయి అని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాం. ఇక్కడ దేవుడైనటువంటి ప్రభువే వారికి వాగ్దానం చేశాడు. దేవుడైనటువంటి ప్రభువే యెహోషువను ఒక నాయకుడిగాను తన సేవకుడిగాను నియమించుకొని తన నామమున విజయ పరంపర కొనసాగించాలని నియమించాడు, పంపించాడు. ఇప్పుడు యెహోషువయు అతనితో ఉన్నటువంటి ఇశ్రాయేలీలు ఒక ప్రయత్నం చేస్తున్నారు. అదేమిటంటే హాయి పట్టణం మీద విజయం సాధించాలి. మరి ఇక్కడ వారి ప్రయత్నములు విఫలమైపోవడానికి కారణం ఏమిటి? వారి విజయానికి కలిగినటువంటి ఆటంకం ఏమిటి? దేవుడే చెప్పారు కదా. దేవుడే చెప్పినప్పుడు వారి విజయానికి ఎందుకు ఇక్కడ ఆటంకం కలిగింది? యెహోషువకు అర్థం కాలేదు, ఇశ్రాయేలు పెద్దలకు కూడా అర్థం కాలేదు. ఇంతవరకు మన దేవుడైన యెహోవా విజయాన్ని అనుగ్రహిస్తూ అనేకమైనటువంటి పట్టణాలను, దేశాలని జయించుకుంటూ వచ్చాం. ఇప్పుడు కొద్ది మంది ఉన్నారు, ఈ హాయి వారి ఎదుట మనం నిలబడలేక పారిపోతున్నాం, ఏంటిది అని చెప్పి యెహోషువ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. 7వ వచనంలో చూస్తే, అయ్యో ప్రభువా యెహోవా, మమ్మల్ని నశింపజేయనట్లు అమోరీయుల చేతికి మమ్మల్ని అప్పగించుటకు ఈ జనులను యోర్దాను ఎందుకు దాటించితివి? మేము యోర్దాను అవతల నివసించుట మేలు, ప్రభువా కనికరించుము. ఇశ్రాయేలీలు తమ శత్రువుల ఎదుట నిలువలేక వెనుతిరిగి నందుకు నేనేమి చెప్పగలను? కనానీయులను ఈ దేశ నివాసులందరూ విని మమ్మల్ని చుట్టుకుని మా పేరు భూమి మీద ఉండకుండా తుడిచివేసిన ఎడల ఘనమైన నీ నామమును గూర్చి నీవేమి చేయుదువు అని ప్రార్థింపగా. వారికి అర్థం కావడం లేదు, యెహోషువకి అర్థం కావడం లేదు, మన విజయానికి ఆటంకం ఏమిటి? దేవుడు మన పక్షమున ఉండగా మన విజయానికి ఆటంకం ఏమిటి? అప్పుడు దేవుడు చెప్తూ ఉన్నాడు. 10వ వచనంలో చూస్తే, యెహోవా యెహోషువతో ఇట్లనెను, లెమ్ము, నీవేళ ఇక్కడ ముఖము నేల మీద మోపుకుందువు. ఇశ్రాయేలులు పాపం చేసి ఉన్నారు, నేను వారితో చేసిన నిబంధన వారు మీరి ఉన్నారు.
శపితమైన దానిని కొంత తీసుకొని దొంగిలి బొంకి తమ సామానుల్లో దాన్ని ఉంచుకొని ఉన్నారు. కాబట్టి ఇశ్రాయేలులు శాపగ్రస్తులై తమ శత్రువుల ఎదుట నిలువులేక తమ శత్రువుల ఎదుట వెనుక తిరిగిరి. శాపగ్రస్తులైన వారు మీ మధ్య ఉండకుండా మీరు వారిని నిర్మూలన చేసితేనే తప్ప నేను మీకు తోడై ఉండను అని దేవుడు సెలవిచ్చాడు. సాయంకాలమున దేవుడు సెలవిచ్చాడు. మన విజయానికి ఆటంకం ఏమిటి? ప్రభువా, ఈ అమోరీయులు వారి చేతిలో వీరి చేతిలో మేము పడతాము, కొద్దిమంది చేతిలోనే వీరు ఓడిపోయారంటే వీరు చేతకాని వారు, వీరిని మనం సంహరిస్తామని మన మీదకు వస్తే మా మీదకు వస్తే మేము బ్రతకలేం ప్రభువా, నీ ఘనమైన నామమునికి అవమానం కలుగుతుంది. దేవా, ఏమిటి ప్రభువా కారణం అని వెతికితే దేవుడు చెప్పాడు, ఇశ్రాయేలీయులు శాపగ్రస్తులై ఉన్నారు, నేను చెప్పిన నిబంధనలు మీరి ఉన్నారు, నేను ఏదైతే చేయవద్దని చెప్పానో దాన్ని మీరి ఉన్నారు. నేను అక్కడ మీకు చెప్పాను, అక్కడ ఉన్న ఏ వస్తువును కూడా మీరు తీసుకోవద్దంటే ఇదిగో ఇశ్రాయేలు దానిలో ఉన్నటువంటి వస్తువులను కొంత దాచుకున్నారు. నీ ముందు యథార్థముగా ఉన్నట్లు ప్రవర్తిస్తున్నారు తప్ప నిజానికి వారు దొంగిలించి బొంకిలి ఏమి తెలియనట్లుగా ఉంటున్నారు. వారి వలన ఇశ్రాయేలీయులకు ఈరోజు అపజయం కలిగింది, మీ విజయానికి ఆటంకం కలిగింది. మీరు శాపగ్రస్తమైన దాన్ని ముందు తొలగించండి, ఆ తర్వాత నేను మీకు విజయాన్ని ఇస్తానని చెప్పాడు. దేవుని మాటలో మనం చూస్తే యెహోషువ 8వ అధ్యాయం 1వ వచనములో, మరియు యెహోవా యెహోషువతో ఇట్లనెను, భయపడకము జడియకము, యుద్ధ సన్నద్ధులైన వారందరినీ తోడుకొని హాయి మీదకు పొమ్ము. చూడుము, నేను హాయి రాజును, అతని జనులను, అతని పట్టణమును, అతని దేశమును నీ చేతికి అప్పగించుచున్నాను. నీవు ఎరుకోకును దాని రాజుకును ఏమి చేసితువో అదే హాయికును దాని రాజుకును చేసేదవు. చూసారా దేవుడు ఎలా మాట్లాడుతున్నాడు? మరి మొదట విజయం కరగపోవడానికి కారణం ఏమిటి? ఎందుకంటే శాపగ్రస్తమైన దానిని, పాపమును, దేవుని మాటను అతిక్రమించడం వలన వారు రెండు కోల్పోయారు. ఒకటి, వారు విజయానికి ఆటంకం కలిగింది. రెండవది, దేవుడు ఏం చెప్పాడంటే వారు పోతేనే తప్ప నేను మీకు తోడై ఉండను అని. అంటే దేవుని యొక్క సన్నిధి, దేవుడు మనతో ఉండే ఆ కృప రెండవది, దీన్ని పోగొట్టుకున్నారు. అందువల్లనే వారి ప్రయత్నానికి ఆటంకం కలిగింది. మరిక్కడ వీరు చేస్తున్నటువంటి ప్రయత్నంలో ఆటంకం కలగడానికి కారణం ఏమిటని మనం ఆలోచన చేస్తే, ఒకటి అతిక్రమము, దేవునికి ఆజ్ఞను మీరి ప్రకటించడం. రెండవది దేవుని సన్నిధి కోల్పోవడం. ఇంతవరకు మనం 3 వాక్య భాగాలు చూసాం. ఈ 3 వాక్య భాగాల్లో మన ఒక్కొక్కరి యొక్క ప్రయత్నాలు మనకు కనిపించాయి. మొదటి ప్రయత్నము సువార్త విషయమై, దేవుని రాజ్య విషయమై ఒక దైవజనుడు చేస్తున్నటువంటి ప్రయత్నమునకు పరిశుద్ధాత్మ కలిగించినటువంటి ఆటంకం. ఇంకొకటి, బిలాము గారు చేస్తున్నటువంటి ప్రయత్నమునకు దేవుని దూత కలిగించినటువంటి ఆటంకం. ఇంకో మాట మనం చూస్తే, హాయి పట్టణం మీద విజయాన్ని పొందాలన్నటువంటి యెహోషువ ప్రయత్నానికి శాపగ్రస్తమైన దేవునికి అవిధేయమైనటువంటి పని కలిగించినటువంటి ఆటంకం. అందుకే మనం ఆటంకం కలిగిన వెంటనే మనము ఆచితూచి వ్యవహరించడం మంచిది. కొన్నిసార్లు దేవుడే దాన్ని అనుమతించవచ్చు. కొన్నిసార్లు మన యొక్క స్వీయ అపరాధముల కారణం అయ్యుండొచ్చు. కొన్నిసార్లు దేవుని చిత్తం మనకు బయలుపరచబడ్డానికి ఆటంకం కలిగి ఉండొచ్చు. మనము ఎంత ఆటంకం కలిగినప్పటికీ మనం మొండిగా ముందుకు పోతే
లేదా మనం ఆటంకం కలుగుతునేటప్పుడు దాని గురించి మనం విచారణ చేయకపోతే ఇంకా తీవ్రమైన నష్టాలు జరిగే అవకాశం ఉంది. మొదటిసారి గాడిద తన మార్గమును తిప్పుకొని పోతునేటప్పుడు బిలాము గారు వివేచించవలసి ఉంది, ఎందుకు ఇలా జరుగుతుందని. మన దేవుని యొక్క మాటలో చూస్తే యెహోవా దూత బిలాముతో మాట్లాడతాడు, ఆ గాడిదను ముమ్మారు కొట్టేవు నువ్వు. చూద్దాం, ఆ మాటను చూద్దాం. సంఖ్యాకాండం 22 ఆ గాడిద నన్ను చూచి ఈ ముమ్మారు నా ఎదుట నుండి తొలగిను, అది నా ఎదుట తొలగని ఎడల నిశ్చయముగా నేను అప్పుడే నిన్ను చంపి దాని ప్రాణము రక్షించుందునని అతనితో చెప్పాను. ఇప్పుడు ఆటంకం కలుగుతునేటప్పుడు దాన్ని దాటి మొండిగా ముందుకు పోవాలనుకున్నటువంటి బిలాము గారికి ఏం జరిగి ఉండేదో మనం ఊహిస్తే, దేవుని దూత ఒక మాట చెప్తూ ఉన్నాడు, నీకు ఆల్రెడీ కాలికి గాయం జరిగింది, నీ వాహనం ఆగింది, నీ వాహనం అయిన గాడిద పక్కకు వెళ్ళడం జరిగింది, నువ్వు అప్పుడు గమనించలేదు. నీ కాలు ద్రాక్ష తోటల గోడలకు తగిలి నీ కాలుకు గాయం అయ్యింది, అప్పుడు నువ్వు ఆలోచించలేదు. అంతేకాకుండా ఈ గాడిదనే ముమ్మార్లు కొట్టావు. ఒకవేళ కానీ ఈ గాడిద నిన్ను చూచి వెనక తిరగకపోయింటే, దేవుని యొక్క దూత చెప్పిన సమాధానం చూస్తే, నిన్ను చంపి ఆ గాడిద ప్రాణాన్ని రక్షించుండేవాడిని అని మాట్లాడడం మనం చూస్తున్నాం. మరి ఆటంకం కలిగినప్పుడు మొండిగా ముందుకు పోతే ఏం జరుగుతుంది? బిలాము గారి విషయంలో చూస్తే గాయాలు జరిగాయి, గాడిద వచ్చి మాట్లాడింది అంటే అవమానం జరిగింది. ఇంకా ముందుకు పోతే, ఇంకా ముందుకు ఏం జరుగుంటే నీ ప్రాణమే పోయిండేది, బిలాము జాగ్రత్త అని దేవుని దూత మాట్లాడుతున్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంది. అందుకే ఆటంకం కలిగినప్పుడు ఒకవేళ అది దేవుని వల్ల కలిగితే దాన్ని మొండిగా మనకు ముందుకు పోతే ఏం జరుగుతుందో బిలాము గారి విషయంలో మనకు స్పష్టమయ్యింది. యెహోషువ గారి విషయంలో మనం ఆలోచన చేస్తే, వారికి ఆటంకం కలిగింది విజయానికి, వెంటనే ఏం చేశారు? మోకరించి ప్రార్థించారు, దేవా ఇలా జరుగుతుంది ఏంటి, నీ ప్రజలను నువ్వు వారి చేతికి అప్పు చెప్తే మా సంగతి ఏంటి అని ఆగాడు. ఒక వివేచన గల నాయకుడై దేవుని సేవకుడై యెహోషువ ఆగడంతో కారణాన్ని వెతకడం ప్రారంభించాడు. లేకపోతే అప్పటికే 36 మందో చనిపోయారు కదా. 5వ వచనంలో 36 మనుషులను హతం చేశారు అప్పటికే హాయివారు. ఒకవేళ మరలా 3000 మంది సరిపోలేదేమో, ఒక 10,000 మంది వెళ్ళుంటే ఇంకెంతమంది చనిపోయి ఉండేవారు. కానీ యెహోషువ చేసింది ఏమిటి? ఆగి దేవుని సన్నిధిలో ప్రార్థించి, ప్రభువా కారణం ఏంటి, ఆటంకం ఏమిటి, నీ వద్ద నుంచి సమాధానం కావాలని కోరుకోవడంతో మనుషులు తమ ప్రాణాలను రక్షించుకోగలిగారు, శాపగ్రస్తమైన దాన్ని తొలగించుకోగలిగారు, దేవుని యొక్క విజయానికి కలిగినటువంటి ఆటంకాన్ని గుర్తించి దాన్ని తొలగించగలిగారు. కాబట్టి ఆటంకం కలుగుతునేటప్పుడు మనం ఆలోచించాల్సింది, వివేచించాల్సింది, దేవుని సన్నిధిలో మనం ప్రార్థిస్తే దాని జవాబును మనం పొందుకోగలం. మొండిగా పోతే అవమానమే ఎదురవ్వచ్చు, మొండిగా పోతే దేవుని చిత్తమే జరగకపోవచ్చు, మొండిగా పోతే బిలాము గారిని దేవుడు హెచ్చరించినట్లుగా, దేవుని దూత హెచ్చరించినట్లుగా ప్రాణానికే ప్రమాదం రావచ్చు. కాబట్టి ఈ వాక్యం ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఒకటే, ఆటంకం కలుగుతునేటప్పుడు ఆచితూచి అడుగులు వేయాలి, దేవుని సన్నిధిలో వివేచించాలి. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు ప్రభువా, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ తండ్రి, మీ పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. దేవా, నీ వాక్యం సత్యము తండ్రి. మేము చేసే ప్రతి ప్రయత్నాన్ని నీవు ఆశీర్వదిస్తావని, దాన్ని సఫలీకృతం చేస్తావని, ఆ విధంగా నీవే చేస్తావని నీవు మాతో చెప్పి ఉన్నావు తండ్రి. మాకు వాగ్దానాలు దయచేసి ఉన్నావు. అయితే
ఆటంకములు కలిగినప్పుడు అది ఎందువల్ల కలిగిందో వివేచించి, ఒకవేళ మా అపరాధములు కారణమేమో, మా దోషములు కారణమేమో అని గుర్తించుకోవడానికి, లేదా నీ చిత్తానికి వ్యతిరేకంగా పోతున్నామేమో అని గుర్తించుకోవడానికి, సరిదిద్దుకోవడానికి సహాయం దయచేయండి. వింటున్నటువంటి వారి హృదయములో ఈ వాక్యము ఫలించులాగన నీ యందు విశ్వాసముంచి వారు ముందుకు కొనసాగిపోవులాగన సహాయం దయచేయమని మా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామమున అడుగుచు ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్.